శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన మంత్రాలు జపించుకోవాలో, ఎలాంటి పరిహారాలు పాటించాలో, జూలై నెలలో మేషాది ద్వాదశ రాశులకి కలిసి వచ్చే తేదీలు ఏంటో, కలిసి రాని తేదీలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా జూలై నెలలో ద్వాదశ రాశుల మీద గ్రహాల సంచారంలో ఏర్పడే మార్పు అనేది ఫలితాల మీద ప్రధానంగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. జూలై నెలలో గ్రహాల సంచారంలో మార్పును మనం పరిశీలిస్తే, జూలై 16వ తేదీ మంగళవారం రాత్రి 11:28 సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ సూర్యుడి సంచారంలో మార్పు వల్ల జూలై నెల మొత్తం కూడా 4 రాశుల వాళ్ళకి సూర్యుడు విశేషంగా యోగిస్తాడు. ఆ 4 రాశుల్లో మొట్టమొదటి రాశి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి సూర్యుడు లాభస్థానంలోకి ప్రవేశించాడు. కాబట్టి వృత్తిపరంగా మంచి ప్రమోషన్లు లభించడానికి, వృత్తిలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి కన్యారాశి వాళ్ళకి అవకాశం ఉంటుంది. అలాగే తులారాశి వాళ్ళకి 10వ స్థానంలోకి సూర్యుడి సంచారం మారుతోంది. కాబట్టి జూలై నెలలో గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు తులారాశి వాళ్ళకి విశేషంగా యోగిస్తాయి. అలాగే ప్రమోషన్ కూడా అద్భుతమైన స్థాయిలో వచ్చే అవకాశం ఉంటుంది. వృత్తిపరంగా మంచి పదవి లభించే యోగం ఉంటుంది. అలాగే వృషభ రాశి వాళ్ళకి ఈ సూర్యుడి సంచారం అనేది జూలై నెలలో 3వ సంచారంగా జరుగుతోంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి సూర్యుడి అనుగ్రహం వల్ల మంచిగా తండ్రి తరపు ఆస్తిపాస్తులు సంక్రమించే అవకాశం ఉంటుంది. అలాగే వృత్తిపరంగా కూడా ఎదుగుదల ఉంటుంది. కుంభరాశి వాళ్ళకి సూర్యుడు 6వ స్థానంలోకి మారుతున్నాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఈ జూలై నెలలో సూర్యుడి సంచారం వల్ల అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. కాబట్టి జూలై 16 నుంచి ప్రధానంగా కన్యారాశి, తులారాశి, వృషభ రాశి, కుంభరాశి ఈ 4 రాశుల వాళ్ళకి సూర్యభగవానుడు అద్భుతంగా యోగిస్తున్నాడు. అలాగే జూలై నెలలో నవగ్రహాల్లో కుజుడి సంచారంలో కూడా మార్పు ఏర్పడుతోంది. జూలై 12వ తేదీ కుజుడు సాయంత్రం 6:59 వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ కుజుడి సంచారంలో మార్పు జూలై నెలలో 3 రాశుల వాళ్ళకి యోగిస్తోంది. మొట్టమొదటి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి కుజుడు 11వ స్థానంలోకి వచ్చాడు. కర్కాటక రాశి వాళ్ళు జూలై 12 తర్వాత ప్రాపర్టీ కొనుక్కుంటే చాలా తక్కువ రేటుకు కొనుక్కునే యోగం ఉంటుంది. ప్రాపర్టీ అమ్ముకుంటే మంచి రేటుకు అమ్ముకునే యోగం ఉంటుంది. అంటే గృహయోగము, భూలాభము ఇవన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి జూలై 12 తర్వాత కుజుడి సంచారంలో మార్పు వల్ల ఈ నెలలో ఖచ్చితంగా యోగిస్తాయి. రియల్ ఎస్టేట్లో బ్రహ్మాండమైన సక్సెస్ ఉంటుంది. అలాగే మీనరాశి వాళ్ళకు కూడా కుజుడి సంచారంలో మార్పు వల్ల 3వ సంచారంలోకి కుజుడు వస్తున్నాడు. మీనరాశి వాళ్ళకు కూడా జూలై 12 నుంచి కుజుడు ఫేవరబుల్ అవుతున్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ పరంగా మంచి అనుకూలత ఉంటుంది. రియల్ ఎస్టేట్లో బాగుంటుంది. అప్పుల సమస్యలు తీరిపోతాయి. ధనుస్సు రాశి వాళ్ళకి కుజుడు 6వ సంచారం చేస్తున్నాడు. కాబట్టి జూలై 12 నుంచి ధనుస్సు రాశి వాళ్ళకి కుజుడు ఈ నెలలో ఫేవరబుల్గా ఉంటున్నాడు. అన్ని అప్పులు తీరిపోతాయి. భయంకరమైన అప్పులు ఉన్నా సరే ధనుసు రాశి వాళ్ళకి కుజుడి సంచారంలో మార్పు వల్ల అప్పులు తీరిపోతాయి. శత్రువులు నశించిపోతారు. అనారోగ్యాలు తొలగిపోతాయి. ప్రాపర్టీస్ కొనటానికి, అమ్మటానికి బలం బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి జూలై 12 కుజుడి సంచారంలో మార్పు వల్ల జూలై 12 నుంచి నెల మొత్తం కూడా కర్కాటక రాశికి, మీనరాశికి, ధనుసు రాశికి కుజుడు యోగించడం వల్ల ఈ ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే జూలై 19వ తేదీ నవగ్రహాల్లో బుధుడు మారుతున్నాడు. బుధుడి సంచారంలో మార్పు అనేది రాత్రి 8:39 జూలై 19వ తేదీ జరుగుతోంది. బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ బుధుడి సంచారంలో మార్పు కర్కాటక రాశి, వృషభ రాశి, మీనరాశి, తులారాశి వాళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తుంది. బుధుడు విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి సత్ఫలితాలను ఇస్తాడు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి బుధుడు 2వ సంచారం చేస్తున్నాడు. కర్కాటక రాశి వాళ్ళ విద్యార్థులకి వాళ్ళ వాక్చాతుర్యం పెరుగుతుంది. విద్యలో రాణిస్తారు. వ్యాపారం చేసేవాళ్ళు కూడా మాటల చాకచక్యంతో బ్రహ్మాండంగా వ్యాపారం చేస్తారు. వృషభ రాశి వాళ్ళకి 4వ సంచారం చేస్తున్నాడు. కాబట్టి బుధుడు వృషభ రాశి వాళ్ళు బుధుడి బలం వల్ల వాళ్ళ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతారు. మీనరాశి వాళ్ళకి 6వ సంచారం చేస్తున్నాడు. అంటే వ్యాపారంలో పెట్టుబడి తక్కువ, లాభాలు ఎక్కువ వస్తాయి. విద్యారంగంలో కష్టం తక్కువ, ఫలితం ఎక్కువగా ఉంటుంది. తులారాశి వాళ్ళకి బుధుడు 11వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. కాబట్టి తులారాశి వాళ్ళకి, విద్యార్థులకి పెద్దగా కష్టపడకుండానే ర్యాంకులు రావటం,
ఉద్యోగం లేని వాళ్ళకి మంచి ఉద్యోగం లభించడం, వ్యాపారంలో పెద్దగా పెట్టుబడి లేకుండా శ్రమ లేకుండా మంచి లాభాలు రావటం, ఇవన్నీ కూడా తులారాశి వాళ్ళకి జరుగుతాయి. కాబట్టి జూలై నెలలో 19వ తేదీ నుంచి బుధుడి సంచారం వల్ల కర్కాటక రాశి, వృషభ రాశి, మీనరాశి, తులారాశి ఈ 4 రాశులకి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి సత్ఫలితాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఉంది. ఇలా జూలై నెలలో జూలై 12వ తేదీ కుజుడి సంచారము, జూలై 16వ తేదీ సూర్యుడి సంచారము, జూలై 19వ తేదీ బుధుడి సంచారంలో మార్పులు జరుగుతున్నాయి. ఈ మార్పులు అనేవి ఈ రాశుల మీద ఇలాంటి ప్రభావాన్ని కలిగింపజేసి మంచి ప్రయోజనాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక 12 రాశుల వాళ్ళకి జూలై నెలలో మాస ఫలితాలు ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి జూలై నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే జూలై నెలలో మేషరాశి వాళ్ళ మాటకు ఎదురుండదు. వాళ్ళు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా ఉంటుంది. అన్నింటా విజయం లభిస్తుంది. విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో తిరుగుండదు. చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో బ్రహ్మాండంగా రాణించడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. కుటుంబంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలన్నీ తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. దాంపత్యంలో అనురాగం పెరుగుతుంది. వాహన సౌఖ్యం కనిపిస్తోంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవాలనే ఆలోచన మేషరాశి వాళ్ళకి జూలై నెలలో ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు లాభాన్ని కలిగింపజేస్తాయి. ఆ పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి. అలాగే ప్రతి విషయంలో కూడా ధైర్యంగా ముందుకు దూసుకుపోగలుగుతారు. అంటే భయం అనేది ఉండదు, పిరికితనం అనేది ఉండదు. ఏదైనా సరే ధైర్యంగా ముందడుగు వేసి విజయం సాధించే అవకాశం ఈ నెలలో ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే అన్ని సమస్యల నుంచి బయటపడతారు. ప్రతి సమస్యకు మంచి పరిష్కార మార్గం కనిపిస్తుంది. జీవితం సౌఖ్యంగా ఉంటుంది, ఆనందదాయకంగా ఉంటుంది. సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం లేని మేషరాశి వాళ్ళకి సంతానం కలిగే యోగం ఉంటుంది. అలాగే సంతానం కూడా అన్ని రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించగలుగుతారు. మేషరాశి వాళ్ళ పిల్లలు జూలై నెలలో అద్భుతాలు సృష్టిస్తారు. అలాగే ప్రయాణాల వల్ల విశేషమైన ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. ఈ జూలై నెలలో మేషరాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు 5, 13, 15, 22, 24, 28 ఈ తేదీలు బాగా కలిసి వస్తాయి. కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 3, 7, 10, 17, 19, 26, 30. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయాలి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకూడదు. కేవలం మేషరాశి వాళ్ళకి వ్యయంలో రాహు సంచారం ఉంది కాబట్టి దుమ్ దుర్గాయై నమః ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. నెలలో వీలైనప్పుడల్లా ఆదివారం పూట రాహుకాలంలో సాయంత్రం 4:30 నుంచి 6 గంటల మధ్య ప్రాంతంలో దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగించాలి. ఇలా చేస్తే జూలై నెల మొత్తం మేషరాశి వాళ్ళు అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి జూలై నెలలో మేషాది 12 రాశుల మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు ఎలా ఉంటాయో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. నెలలో గ్రహాల సంచారాన్ని బట్టి పాటించాల్సిన పరిహారాలు పాటించండి. నెల మొత్తం యోగదాయకమైన ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.